నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్, కాంగ్రెస్ లో కీలక మార్పులు జరగబోతూ ఉన్నాయి. సో క్రికెటర్ అజారుద్దీన్ కి సంబంధించి కేబినెట్ విస్తరణ మీటింగ్ ఉంది ఎల్లుండి. దానిలోని మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు అని చెప్పేసి విన్నాం. సో మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే ముగ్గురైతే లైన్ లో ఉన్నారు దీనికి సంబంధించి అని. సో ఆయనకి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అంటే అజారుద్దీన్ ని రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చారు. ఆయన కాంగ్రెస్ లోకే వచ్చారు. మధ్యలో ఏదో కొంచెం అటు వెళ్తారు ఇటు వెళ్తారు అనుకున్నారు, కానీ ఆయన కాంగ్రెస్ తోనే స్థిరంగా ఉన్నారు. అయితే ఇక్కడ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పోటీ చేసినట్టున్నారు, జూబ్లీ హిల్స్ నుంచి ఓడిపోయారు. సో ఆయన అయితే ఏంటి అంటే ఆయన డిజర్వింగ్ క్యాండిడేటే. ఎందుకంటే కొంచెం మాస్ ఇది ఉంది ఆయనకి, అలాగే జనాకర్షణ ఉంది, పాపులర్ ఫిగర్, పైగా మైనారిటీ. ఇప్పుడు కొంతమంది ఎంత విమర్శించినా కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం మైనారిటీలకి పెద్దపీట వేస్తుంది అనే సంగతి జగమెరిగిన సత్యం. వెయ్యాలి కూడా. ఎందుకంటే మరి మైనారిటీల తరఫున ఎవరుంటారు? ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కానీ కాంగ్రెస్ పార్టీని మైనారిటీలు దళితులు లేకుండా ఈ దేశంలో ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. ఇప్పుడు ఇంత ముస్లిం వ్యతిరేకుల వాళ్ళు, బీజేపీ వాళ్ళు ముస్లింలు ఉన్న దగ్గర వాళ్ళకి ముస్లిం ఓట్లు వేయించుకోవట్లేదా? వాళ్ళు అదే కదా వేయించుకుంటున్నారు కదా. అచ్చంగా ముస్లింలు వాళ్ళకే కనుక ఓట్లు వేయకపోతే వాళ్ళకి అసలు ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును, యాక్చువల్ గా ఉన్న రేషియోనే ముస్లిం రేషియో ఉంది, కొంతవరకు ఉంది కదా. దాని ప్రకారం వేస్తారు. వాళ్ళలో కూడా కొంతమంది వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బీజేపీ పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు. పైగా వాళ్ళు ముస్లింల ఓట్లు ఆకర్షించడం కోసం చాలా మంది బీజేపీ లీడర్లు అల్లుళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు అలా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసింది అనగానే వీళ్ళు మైనారిటీ పక్షం అని మాట్లాడతారు. ఖాన్లు పార్టీ అని వేసేస్తూ ఉంటారు. వాళ్ళు నిజాన్ని, అదే అబద్ధాన్ని నిజం చేయటంలో వాళ్ళ తర్వాత ఎవరైనా చాలా జబర్దస్త్గా మాట్లాడగలుగుతారు. సరే, ఎనీవే ఇప్పుడు ఇక్కడ అజారుద్దీన్కి మంత్రివర్గంలో చోటు ఇవ్వడము అనేది, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చిన తర్వాత ఇవ్వడము అనేది సముచితమైన విషయము. పైగా ఈవేళ ఇప్పుడున్న కండిషన్లో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంది. ఈ ముస్లిం ఓటింగ్ని ఆకర్షించడానికి కూడా ఇది ఒక రకంగా మేము కూడా మైనారిటీ పక్షం ఉన్నాము, మైనారిటీలకి మేము కూడా హక్కును చేర్చుకుంటున్నాము అనే ఒక సంకేతాన్ని నియోజకవర్గంలోకి పంపించడానికి కూడా ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. నిజంగా ఏదో వాళ్ళు మాట వరుసగా అనడం కాకుండా నిజంగా కూడా మైనారిటీల పట్ల ఒక ప్రేమని వాళ్ళు చూపిస్తారు. అందుకోసం ఏంటి అంటే ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. పైగా వాళ్ళు ప్రజలకు చేసేటప్పుడు చేసిన దాని నుంచి, చెయ్యని దాని నుంచే ప్రతిఫలాలు ఆశిస్తున్న ఈ కాలంలో చేసి ప్రతిఫలం తీసుకుంటాం తప్పు ఏమీ లేదు. పైగా ఇక దాదాపు వారు వన్ సైడ్ అయినట్లు అయింది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేది ఖచ్చితమైన, వాళ్ళైతే బల్లగుద్ది చెప్తున్నారు. అలాగే ప్రజల నుంచి స్పందన కూడా అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది రెండు పార్టీలకి ఒక రకంగా వాళ్ళని నిలబెట్టే ఎన్నిక ఇది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, వాళ్ళకు అది ఇది ఒక రెఫరెండం లాగా ఉపయోగపడుతుంది. అదే టిఆర్ఎస్ గెలిచింది అనుకోండి, వాళ్ళకి ఒక కొత్త జవసత్వాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి కాళ్ళు నడ్డి ఇరిగిపోయి ఉన్నారు, ఏదో రకంగా సింపతి మీద కొట్టాలనే ఉద్దేశంతో సునీతకి ఇచ్చారు. అసలు సింపతి కోసమే సునీతకి ఇచ్చారు. నిజానికి ఆమె ఎప్పుడు బయటకు వచ్చి పనిచేసింది కాదు. పొలిటికల్ గురించి తను ఎప్పుడు అసలు తనొక అతని భార్యని ఏ రోజు అతను ప్రొజెక్ట్ చేయలేదు, గోపీనాథ్. ఇంకా వాళ్ళ బ్రదరు ఎక్కువ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఇప్పుడు అందుకే అతను ఆశించాడు టికెట్, కానీ అతనికి ఇస్తే సింపతి రాదు అనే ఉద్దేశంతో ఈవిడికి ఇచ్చారు. కానీ అది కూడా వర్కౌట్ అయ్యేటట్లు కనిపించట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ చావోరేవో అన్నట్లు ఇద్దరు పోటాపోటీగా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి
ఒకటే అస్త్రం. ఇది రౌడీ ఫ్యామిలీ అనేది ఒక్కటి చెప్తున్నారు తప్పితే ఆయన మీద బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయని అవన్నీ ఇవన్నీ శ్రీశైలం యాదవ్ గురించి చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ వీళ్ళు చూపించినంత మరి నిజంగానే అంతటి వాడైతే అయ్యుంటే గనక అతను మరి 10 ఏళ్లలో అతను ఎందుకు జైల్లో పెట్టలా? మీరు 10 ఏళ్ల కాలం కదా మీది. 10 ఏళ్ల కాలంలో శ్రీశైలం యాదవ్ మీద మీరు ఎందుకు ఏ చర్య తీసుకోలేదు? ఏదో చర్య తీసుకుని ఉండాలి కదా 10 ఏళ్లలో. మరి 10 ఏళ్లలో అతను మీరు చెప్పే రౌడీ పని ఒక్కటి కూడా చేయలేదా? ఈ 10 ఏళ్లలో ఈవెన్ రేవంత్ రెడ్డి మీద కూడా వెళ్ళారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు కదా. మరి శ్రీశైలం యాదవ్ నిజంగా అంతటి మీరు చెప్పినంత కరుడుగట్టిన రౌడీ అయితే గనక, రౌడీ షేటర్ అయితే గనక మరి 10 ఏళ్లలో మీరు ఏం చేస్తున్నారు? అసలు నవీన్ యాదవ్ గురించి ఏమి లూప్ హోల్ పట్టుకోలేకపోయారా మీరు? ఎందుకు చేయలా? మీరు పక్క నుంచి బీసీ ఓట్లు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో మీరు నాటకాలు ఆడారు ఆ రోజు. నిజంగా ఉంటే గనక, అతని మీద ఏమైనా ఉంటే గనక మీరు ఎందుకు ఊరుకున్నారు చెప్పండి? అధికారం ఉన్నప్పుడు వాడాలి కదా అధికారాన్ని. పైగా కేసీఆర్ గాని కేటీఆర్ గాని అతన్ని రౌడీగా, చిన్న శ్రీశైలం యాదవ్ని రౌడీ అనే విషయంలో మాట్లాడితే క్లియర్ కట్ గా అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు రౌడీలు తేల్చుకుందాం, మీరు చేసిన పనులు చెప్తా, నేను చేసిన పనులు మీరు చెప్పండి, నేను ఎట్లా రౌడీని అయ్యాను చెప్పండి అని చెప్పి అతను ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అతనికి రౌడీ గతం ఉండొచ్చు, ఎవరు కాదన్నారు? ఇప్పుడు పూలందేవి బందిపోటు నుంచి ఒక ఎంపీగా ఎదిగి చాలా సేవ చేసింది. ఆవిడ సేవ చేయటాన్ని తట్టుకోలేకే ఆవిడని కాల్పుల్లో చంపేశారు. ఆవిడకు రాజకీయ నాయకులుగా ఆవిడని సహించలేకపోయారు. ఎవరైతే సోకాళ్ళు ధనవంతులు ఉన్నారో, ఎవరైతే అగ్రకులం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆమెను భరించలేకపోయారు. అందుకని మరి ఆమెకేమి అడ్డురాంది? సీఎం శ్రీశైలం యాదవ్ గురించి ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకని ఏంటి అంటే వీళ్ళు కావాలని ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనో లేకపోతే వాళ్ళు అప్పుడే ఒక సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం 3 నెలలే ఉంటది, ఈ ప్రభుత్వం 3 నెలలే ఉంటది అని చెప్పి ఆ రోజు సవాల్ విసిరారు కదా. దానికి తగ్గట్లుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే వేరేగా ఏం మాట్లాడట్లేదు. పైగా ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఈ సీటు గెలవకపోతే గనక రేవంత్ రెడ్డి డౌన్ అయిపోతాడు, ఆటోమేటిక్ గా మనం పైకి రావచ్చు అనుకుంటున్నారు. అంతేగాని శత్రువు చేతగాంతనాన్ని, శత్రువు బలహీనతను బట్టి నేను బలవంతుని అవ్వాలి అని అనుకోవటం ఒక చేతగాని వ్యూహం. అదొక వ్యూహం, అదొక జాడ్యం లాంటిదే వాళ్ళకి. అదొక చేతగాని వ్యూహం. ఎందుకంటే నీకు రైట్ రాయల్ గా నువ్వు దొడ్డిదారిని వచ్చేదానికన్నా కూడా రాజమార్గాన్ని వచ్చి నువ్వు సరిగా 10 సంవత్సరాల పరిపాలన సరిగా చేస్తున్నట్లయితే గనక ఇప్పుడు నువ్వు చెప్పిన రౌడీల్నే గనక నువ్వు నిరోధించగలిగి ఉన్నట్టయితే గనక, వాళ్ళపైన చర్యలు తీసుకోగలిగి ఉండుంటే గనక రాష్ట్రం అంతా మరి అన్ని మంచి పనులే నువ్వు చేస్తుంటే గనక నువ్వు గెలవాలి. ఎందుకు గెలవాలా మరి? ఈ రకంగా చూసుకుంటే అప్పుడు బిఆర్ఎస్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కదా. అదే కదా పక్కాగా తీసుకోవాలి. అది అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ అజారుద్దీన్ రాక కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త బలాన్ని చేకూరుస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఇప్పుడు అతను ఈ వాడవాడలా తిరిగాడు అనుకోండి, ముస్లిం వాడవాడలా కొంచెం ముస్లిం ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటది. ఏది ఏమైనప్పటికీ మంత్రివర్గానికి ఒక బలం చేకూరుతుంది అని అయితే మనం చెప్పచ్చు. సో అంటే ప్రజల్లోనే ఎట్లా ఉంది మేడం అజారుద్దీన్ కి సంబంధించినంత? అజారుద్దీన్ నెగటివ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పటి వరకు ఆయన ఎక్కడ అధికారంలో ఉన్నది లేదు. ఎంపీగా చేశాడు, ఒకప్పుడు సార్ చేశాడు, కానీ ఇక్కడ లోకల్ గా చేసింది ఏమీ లేదు. అతనికి చెడు పేరు కూడా ఏమీ లేదు. కాబట్టి మనం ఏమి దాని గురించి నెగిటివ్ గా అనుకోవటానికి వీల్లేదు. అతను సాధ్యమైనంత వరకు పనిచేస్తాడని అనుకోవచ్చు. సో వీటిలో అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి మేడం. ఏ శాఖ ఇస్తారు అన్నది అయితే మాత్రం మైనారిటీ ఉంది, హోమ్ ఉంది, ఇంకొకటి కూడా ఉంది. సో వాటిల్లోనే మీరు అన్నట్టుగా మైనారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మైనారిటీ ఇవ్వచ్చు, అది కాకుండా మైనారిటీ ప్లస్ క్రీడా రంగం 2 ఇచ్చినా ఇవ్వచ్చు. క్రీడా రంగం ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు, మైనారిటీ ఇవ్వచ్చు. ఓకే. సో ఈ మొత్తానికి అయితే మాత్రం కాంగ్రెస్ కి బలం పుంజుకోవడానికి కొత్త బలం వచ్చే ఇది ఒక
అదనపు బలం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ బలంగానే ఉన్నారు వాళ్ళు, ఇది ఒక అదనపు బలం అని చెప్పుకోవచ్చు. రైట్. ఏదైనా కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా రసవత్రంగానే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే వారు వన్ సైడ్ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడు సీతక్క నిన్న పార్క్ లో వాకింగ్ కి వెళ్తే రౌడీ షీటర్లతో వాకింగ్ అని చెప్పి టిఆర్ఎస్ సోషల్ మీడియాలో వేస్తున్నారు. అది చాలా తప్పు, అది చాలా తప్పు. అందుకని అలా మాట్లాడడం అనేది వీళ్ళు, ఎందుకంటే ఒక మీడియా వారు చెయ్యాలని, ఒక యూట్యూబ్ వారు చెయ్యాలి, సోషల్ మీడియాలో ఘనంగా వాళ్ళు చేసుకోవాలని చూస్తున్నారు తప్పితే అది సరైన స్ట్రాటజీ కాదు అసలు. రైట్ మేడం, చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికి అయితే ఒక కొత్త న్యూస్ అందరికీ కూడాను, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళకి, రావాలని కోరుకునే ప్రజలకు కూడాను. సో ఇదైతే పెద్ద డ్రాస్టిక్ చేంజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా.